భద్ర గేటు కొట్టుకుపోవడంతో తెలుగు రాష్ట్రాలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలపై ప్రభావం పడుతుంది. సాగు, తాగునీటికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. తుంగభద్ర ప్రాజెక్టుకు స్టాప్ లాక్ ఎలిమెంట్ ఏర్పాటు చేయకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. స్టాప్ లాక్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై తుంగభద్ర బోర్డు కదలకపోవడంతో 60 టీఎంసీల నీటిని వృధాగా వదిలిపెట్టాల్సి వస్తోంది. హోస్పేటలోని తుంగభద్ర డ్యాంలో 19వ గేట్ శనివారం రాత్రి కొట్టుకుపోయింది. చైన్ లింక్ తెగిపోవడంతోనే గేట్ కొట్టుకుపోయినట్లు గుర్తించారు. తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కొట్టుకుపోయిన గేటుపై భారం పడకుండా మరో 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కొట్టుకుపోయిన గేటు సహా 8 గేట్ల నుంచి 1,00,000 క్యూసెక్కుల మేర నీరు వృధాగా పోతోంది. ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఖాళీ చేశాకే కొత్త గేట్ ఏర్పాటు చేయడానికి వీలు పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. తుంగభద్రలో ప్రస్తుతం 100 టీఎంసీల నీరు ఉంది. 22,000కు పైగా క్యూసెక్కుల వరద వెనక నుంచి వచ్చి చేరుతోంది. 1613 అడుగుల నీటి మట్టం ఉంటేనే మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తుంగభద్ర గేట్ కొట్టుకుపోవడంతో తెలుగు రాష్ట్రాలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. డ్యాంలో 60 టీఎంసీలు ఖాళీ చేస్తేనే మరమ్మతులకు ఛాన్స్ ఉంది. ఇప్పటికే 29 గేట్ల ద్వారా 1,00,000కు పైగా క్యూసెక్కుల నీటిని వృధాగా వదిలారు. 5-6 రోజుల్లో 60 టీఎంసీల నీరు దిగువనకు విడుదల చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలపై ప్రభావం పడుతుంది. సాగు, తాగునీటికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఆర్డీఎస్, తుంగభద్ర హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కింద లక్షలాది ఎకరాల్లో ఆయకట్టు నష్టపోతుంది. కర్ణాటకలో కూడా చాలా మంది రైతులు నష్టపోయే అవకాశం ఉంది.